దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1145. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి మాట్లాడుకోవాలంటే. ఇన్ఫోసిస్ బైబ్యాక్ అనౌన్స్ చేస్తా అన్నది కదా, ఆ బైబ్యాక్ రిలేటెడ్గా వీళ్ళ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకా మరికొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటిని కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 50 minutes పాటు లెగ్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 355 పాయింట్స్ పెరిగి 81,904 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 108 పాయింట్స్ పెరిగి 25,114 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.13% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.34% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.26% పెరిగింది. ఈ రోజు సెషన్ లో కూడా మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం అయితే కంటిన్యూ అయింది కదా. యాక్చువల్లీ మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అయితే ఉన్నాయి. దీనిలో ముందుగా నిన్న నైట్ యుఎస్ ఆగస్ట్ మంత్ సిపిఐ డేటా రానున్నట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. యాక్చువల్లీ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే ఈసారి ఆగస్ట్ మంత్ లోని యుఎస్ లోని సిపిఐ డేటా అయితే వచ్చింది. సో యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండడంతో ఈసారి జరగబోయేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ లోని ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లోని హోప్స్ బిల్డ్ అయ్యాయి. సో మార్కెట్ లో పాజిటివ్ మొమెంటం బిల్డ్ అవడానికి ఇది ఒక రీజన్. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ వీక్ లోని మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారిని యుఎస్ లోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కస్ చేసేందుకు గాను డొనాల్డ్ ట్రంప్ ఇన్వైట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా పాజిటివ్ సైన్స్ అయితే కనపడుతున్నాయి కదా. నిన్న కూడా పీయూష్ గోయల్ గారు మాట్లాడుతూ నవంబర్ కల్లా ఈ ట్రేడ్ డీల్ లోని ఫస్ట్ రేంజ్ ఆఫ్ డీల్ అయితే జరగబోతున్నట్టుగా ఆయన అయితే స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. రీసెంట్ గా ట్రంప్ దగ్గర నుంచి కూడా ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో దీనిలో భాగంగా ఇప్పుడు పీయూష్ గోయల్ గారిని యుఎస్ కి అంటే ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కస్ చేసేందుకు గాను పిలిచారంటే ట్రేడ్ డీల్ ముందుకు కదులుతున్నదని చెప్పి మార్కెట్ లో హోప్స్ బిల్డ్ అవడం వల్ల కూడా ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం అయితే కంటిన్యూ అయింది. దీంతో పాటుగా యుఎస్ అంబాసిడర్ కూడా ఇండియా రిలేటెడ్ గా కొన్ని కీ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఇతను ఏమంటున్నారంటే రష్యన్ ఆయిల్ రిలేటెడ్ గా వీళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా ఇండియా అయితే ఈ రష్యన్ ఆయిల్ ని కొనడం ఆపేయాలని చెప్పి. దాని విషయంలో అయితే ట్రంప్ అయితే చాలా క్లారిటీతో ఉన్నారు. ఇండియా అయితే రష్యన్ ఆయిల్ కొనడం ఆపేయాలని. అండ్ అంతేకాకుండా వేరియస్ ఇష్యూస్ అంటే బ్రిక్స్ తో ఉన్నటువంటి వేరియస్ ఇష్యూస్ లోని ఇండియా ఎప్పుడూ కూడా వీళ్ళ సైడే ఉన్నదని అండ్ ఇండియా చైనా వైపు వెళ్లకుండా ఆపి మా వైపే ఇండియా ఉండేలా చూసుకోవడం మా టాప్ ప్రియారిటీ అని అండ్ ట్రేడ్ టాక్స్ రిలేటెడ్ గా అయితే డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయని చెప్పి ఈయనైతే కామెంట్ చేయడం జరిగింది. సో ఈయన స్టేట్మెంట్స్ ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే ఇండియా చైనాకి క్లోజ్ అవడం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి యుఎస్ కి అయితే భయం పట్టుకుంది. ఎందుకంటే ఇండియా చైనా గనక క్లోజ్ అయినట్లయితే దానివల్ల యుఎస్ కే పెద్ద ప్రాబ్లం కాబట్టి ఇండియా చైనా వైపు వెళ్లకుండా వీళ్ళ వైపే ఉండాలని చెప్పి యుఎస్ అయితే ఇప్పుడు ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా మాట్లాడేందుకు గాను యుఎస్ ముందుకు వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు ఇండియాని బెదిరించడానికి చూసినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఇండియా రష్యా అండ్ చైనాతోని క్లోజ్ అవడం స్టార్ట్ అయిందో దాంతో భయం పట్టుకుని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కొంత వెనక్కి తగ్గినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఈ ఈరెండ్ లో మన ఇండియాలో జరగబోయేటువంటి క్వాడ్ సమిట్ కి డొనాల్డ్ ట్రంప్ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు కనపడుతున్నటువంటి సినారియో ప్రకారం మనం చూసినట్లయితే ఇండియా చైనా వైపు వెళ్లకుండా వీళ్ళ వైపు ఉండాలి కాబట్టి ఇండియాతో ఉన్నటువంటి ఈ సత్సంబంధాలను ఇలాగే కొనసాగించడానికి యుఎస్ అయితే స్ట్రాంగ్ గానే ప్రయత్నించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో దీనిలో భాగంగా మనం ఏమైతే కండిషన్స్ పెట్టామో ఆ కండిషన్స్ కి ఒప్పుకుని యుఎస్ కనుక ట్రేడ్ డీల్ సైన్ చేసినట్లయితే అది మన ఎకానమీకి బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటుగా వేరియస్ అదర్ కంట్రీస్ అంటే యూరోపియన్ యూనియన్ కావచ్చు అండ్ అదర్ కంట్రీస్ తో కూడా ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే జరుపుతున్నది కదా. ఓవరాల్ గా అదర్ కంట్రీస్ తో కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కనుక జరిగినట్లయితే మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ అన్నవి చాలా ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి మన ఎకానమీకి అది బిగ్ బూస్ట్ కానుంది. దీంతో పాటుగా రీసెంట్ గా గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయంటే జిఎస్టీ కట్ కావచ్చు అండ్ అలాగే పర్సనల్ ట్యాక్స్ ఫ్రంట్ లో కూడా గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్ కావచ్చు, వీటన్నిటి వలన కూడా కన్జంప్షన్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఓవరాల్ గా డొమెస్టిక్ కన్జంప్షన్ పెరగడంతో పాటు ఇంటర్నేషనల్ మన ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరిగాయి అనుకోండి. దాంతో మన ఎకానమీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. వన్స్ ఎకానమీలోని ఈ మూమెంటం కనుక కనపడినట్లయితే స్టాక్ మార్కెట్ కూడా లాంగ్ టర్మ్ లోని ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ త్వరలో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళకి ఒక
గుడ్ న్యూస్ అయితే కనపడుతున్నది. క్రెడే అంటే ద కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ రీసెంట్ గానే మాట్లాడుతూ ఇప్పుడు గవర్నమెంట్ జిఎస్టీ కట్ తీసుకున్నది కదా, ఈ జిఎస్టీ కట్ తీసుకోవడం వలన సిమెంట్ పైన జిఎస్టీ తగ్గుతున్నది అండ్ దీంతో పాటు అదర్ బిల్డింగ్ మెటీరియల్స్ పైన కూడా జిఎస్టీ కట్ అయితే రానున్నది కదా. ఓవరాల్ గా ఈ జిఎస్టీ కట్ జరగడం వలన వీళ్ళు కొనేటువంటి బిల్డింగ్ మెటీరియల్ కాస్ట్ అయితే తగ్గుతుంది కదా. సో ఆ కాస్ట్ ఏదైతే తగ్గనున్నదో దాన్ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి చూస్తున్నట్టుగా ఈయనైతే కామెంట్ చేశారు. కాకపోతే ఈ జిఎస్టీ కట్ వలన కంపెనీస్ ఎంతవరకు వీళ్ళకి ప్రైస్ కట్ ని పాస్ ఆన్ చేస్తాయన్న దాన్ని బట్టి వీళ్ళు కూడా ప్రైస్ కట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటామని, ఓవరాల్ గా ఈ ప్రైస్ కట్ ఏదైతే చేయబోతున్నారో దాని వలన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ సేల్స్ అయితే కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయన చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే స్టాంప్ డ్యూటీ, అంటే ఇప్పుడు స్టాంప్ డ్యూటీ చాలా ఎక్కువగా ఉన్నది కదా రిజిస్ట్రేషన్ అప్పుడు, ఆ స్టాంప్ డ్యూటీ ఇప్పుడు ఉన్నటువంటి కన్సర్న్. బట్ జిఎస్టీ కట్ చేయడం వలన ఓవరాల్ గా మేము కొనేటువంటి మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఆ కాస్ట్ తగ్గింది మాత్రం ఎండ్ యూజర్ కి అయితే పాస్ ఆన్ చేస్తామని వీళ్ళు షేర్ చేస్తున్నారు. రియల్లీ ఈ జిఎస్టీ కట్ వలన కంపెనీస్ ఫుల్ ఫ్లెజ్డ్ బెనిఫిట్ ని ఒకవేళ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కి పాస్ ఆన్ చేసి దెన్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఆ బెనిఫిట్ ని కస్టమర్ కి పాస్ ఆన్ చేయగలిసినట్లయితే కొత్తగా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళపైన అదనపు భారం, అంటే ఇప్పుడు చూసినట్లయితే రియల్ ఎస్టేట్ కాస్ట్ ప్రతి సిటీలో కూడా భయంకరంగా పెరిగిపోయింది కదా. సో ఒకవేళ కొంతవరకు తగ్గినా కూడా ఆ భారం తగ్గుతుంది కాబట్టి కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఇది కొంతవరకు రిలీఫ్ గా మనం చూడొచ్చు. బట్ ఎంత వరకు ఈ ప్రైస్ కట్ చేస్తారన్నది మనం ఫ్యూచర్ లో చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని వాట్సాప్ లోని, అంటే వాట్సాప్ కనిపెట్టిన తర్వాత వాట్సాప్ లోని పంపించినటువంటి ఫస్ట్ మెసేజ్ ఏదని అడిగాను. దీనికి ఆన్సర్ TEST, టెస్ట్ అనేటువంటి మెసేజ్ ని ఫస్ట్ టైం పంపించారు. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 1 to 2 years గా చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ కంటిన్యూస్ గా పెరుగుతుంది. అండ్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది కదా. సో గోల్డ్ ప్రైస్ పెరగడం ఎలా పెరుగుతుంటుందో ఒకసారి గోల్డ్ ప్రైస్ పడతా ఉంటుంది కూడా కదా. సో ఈ గోల్డ్ ప్రైస్ పడడం అంటే వన్ సింగిల్ డేలోని హైయెస్ట్ గోల్డ్ ప్రైస్ ఎప్పుడు పడింది, పర్సంటేజ్ వైజ్ చూసినట్లయితే హైయెస్ట్ ఎప్పుడు పడింది, ఆ డేట్ అండ్ అలాగే ఎంత పర్సంటేజ్ పడింది మీరు గెస్ చేస్తున్నారు, అంటే గూగుల్ చేయకుండా మీరు గెస్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ దీని ఆన్సర్ తెలియలేనట్లయితే దీని ఆన్సర్ నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్, ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళు రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళతో ఒక MOU అయితే సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా జైపూర్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలోని వీళ్ళు రాజస్థాన్ ప్రెస్టీజియస్ మండపం అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కన్సల్టెన్సీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 3,700 crores. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది NBCC రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళు కొత్తగా 2 ఆర్డర్స్ అయితే విన్నారు. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి నాసిక్ మున్సిపల్ స్మార్ట్ సిటీ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 71 crores. అండ్ వీళ్ళకి సెకండ్ ఆర్డర్ పాన్వేల్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 32 crores. అంటే వీళ్ళు 2 ఆర్డర్ కలిపి మనం చూసినట్లయితే 100 crores పైన కొత్తగా ఆర్డర్స్ విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ఏం చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో రైల్టెల్ వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది రైల్టెల్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్, ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేయబోతున్నట్టుగా అయితే ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు కదా. దీనిలో భాగంగా నిన్న అయితే వీళ్ళ బోర్డు మీట్ అయ్యి టెండర్ రూట్ లో బైబ్యాక్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. టోటల్ గా ఈ బైబ్యాక్ సైజ్ 18,000 crores. ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ అనౌన్స్ చేసినటువంటి బైబ్యాక్స్ లోని ఇదే పెద్ద బైబ్యాక్. అండ్ ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 1,800 rupees కి బైబ్యాక్ చేయనున్నారు. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ వీళ్ళు 19% ప్రీమియం లోని ఈ బైబ్యాక్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇన్ఫోసిస్ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఇన్ఫోసిస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, HFCL వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ HFCL వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళకి 1000 acres ల్యాండ్ అయితే అలాట్ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ ఫేజ్ లోని వీళ్ళకి 379 acres ల్యాండ్ ఇవ్వబోతున్నట్లయితే సెకండ్ ఫేజ్ లోని 671 acres
ల్యాండ్ అయితే ఇవ్వనున్నారు. ఇది శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఉన్నది కదా, ఈ సత్యసాయి డిస్ట్రిక్ట్ లోనైతే అలాట్ చేస్తున్నారు. సో ఈ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వీళ్ళు ఏదైతే సెటప్ చేస్తున్నారో అది డిఫెన్స్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా సెటప్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడం ద్వారా వీళ్ళ కెపాసిటీస్ అయితే పెంచుకుంటున్నారు కదా. సో ఇది లాంగ్ టర్మ్ లోని హెచ్ఎఫ్సిఎల్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ 8Co హోల్డింగ్స్ ఐఎన్సి అనేటువంటి ఒక కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది యుఎస్ లోని నాస్డాక్ లిస్టెడ్ ఈ కామర్స్ కంపెనీ. ఈ స్టాక్ మొన్న ఒక్క రోజులోనే ఏకంగా 3000% పెరిగింది. ఏంటి ఒక్క రోజులో 3000% ఎలా పెరిగిపోద్దని చాలా మంది అనుకోవచ్చు. జనరలీ మనకి ఇక్కడ ప్రైస్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అంటే అప్పర్ ప్రైస్ బ్యాండ్, లోవర్ ప్రైస్ బ్యాండ్ ఇలా ఉంటాయి కదా. బట్ యుఎస్ లోని అటువంటివి ఏమీ ఉండవు. ఒక స్టాక్ ఎంతైనా పెరగచ్చు అండ్ ఆ స్టాక్ ఎంతైనా పడచ్చు కూడా. సో ఇలా ఉండడం వల్లనే యుఎస్ లో లిస్ట్ అయినటువంటి ఈ స్టాక్ అయితే ఏకంగా ఒక్క రోజులో 3000% పెరిగిపోయింది. అంటే ఆ స్టాక్ లో ఎవరైనా 1 lakh ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ వాల్యూ ఏకంగా ఆ ఒక్క రోజులోని 30 ఉండేది. కానీ ఇక్కడే అసలు స్టోరీ మొదలైన చూడండి. ఆ రోజు స్టాక్ బాగానే పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన తర్వాత నెక్స్ట్ 2-3 డేస్ మనం చూసినట్లయితే స్టాక్ ఆల్మోస్ట్ ఎంత పెరిగిందో అంతకన్నా కూడా ఒక 50% పైనే కరెక్ట్ అయిపోయింది. జనరలీ యాక్టివిటీ ఏదైతే జరిగిందో ఇక్కడ పంప్ అండ్ డంప్ యాక్టివిటీ జరిగి ఉండొచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఇదేమి అంత పెద్ద స్టాక్ కూడా కాదు. జస్ట్ పెరక్క ముందు ఈ స్టాక్ ప్రైస్ $1.5 ఉండేది. దాని తర్వాత భయంకరంగా పెరిగిపోయింది. అంటే $1.5 అంటే ఇక్కడ మన కంట్రీలో చూసినట్లయితే పెన్నీ స్టాక్ లాగా అనుకోవచ్చు. జనరల్ ఇటువంటి పెన్నీ స్టాక్స్ లోని పంప్ అండ్ డంప్ యాక్టివిటీస్ అయితే జరుగుతుంటాయి కదా. ఈ స్టాక్ లో పంప్ అండ్ డంప్ యాక్టివిటీ జరిగిందా, ఏం జరిగిందా అన్నది మనం చెప్పలేం. కానీ ఈవెన్ మన ఇండియాలో కూడా ఒక రోజులో ఇంత పెరిగిపోవు. కానీ బట్ జనరల్ ఇటువంటి పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అటువంటి స్టాక్స్ లోని పంప్ అండ్ డంప్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఆ స్టాక్ కంటిన్యూస్ గా పెరుగుతుంది అనుకోండి, ఇలా న్యూస్ లో అది వస్తుంది కాబట్టి వాటిని చూసి కొంతమంది రీటైల్ ఇన్వెస్టర్స్ హై ప్రైస్ లో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. దాని తర్వాత స్టాక్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ స్టాక్ ఎలా కరెక్ట్ అవుతుందో అలా కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతూ లోవర్ సర్క్యూట్లు కొట్టింది అనుకోండి మన దగ్గర, అటువంటి స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడం కూడా కష్టం. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులన్నీ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇలాంటి పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటితోని ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఎయిర్టెల్ జియో యూజర్స్ రిలేటెడ్ గా ఒక గుడ్ న్యూస్ అయితే కనపడుతున్నది. రీసెంట్ గా ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఆ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ అయితే తీసేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ టెలికాం కంపెనీస్ వాళ్ళ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ ని పెంచుకునేందుకు గాను జనరల్ ఈ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ అయితే తీసేస్తున్నారు. ముందుగా మనందరికీ కూడా ఇప్పుడు డేటా ఇవన్నీ ఫుల్ ఫ్లెజ్డ్ గా అలవాటు అయిపోయి కదా. ఇంతలా అలవాటు అయిపోయిన తర్వాత వీళ్ళ ఎంట్రీ లెవెల్ ప్లాన్ తీసేసినా కూడా తప్పక మనం రీఛార్జ్లు అయితే చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు టెలికాం కంపెనీస్ అన్ని కూడా స్మార్ట్ గా ఈ ట్రిక్ అయితే ప్లే చేస్తున్నాయి. ఇది గమనించినటువంటి ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎయిర్టెల్ అండ్ జియో పైన ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు నిజంగా అంటే కస్టమర్స్ ని ఇబ్బంది పెట్టాలంటే ఇటువంటి డిసిషన్స్ తీసుకున్నారని తెలిసినట్లయితే వీళ్ళ పైన ట్రాయ్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ ట్రాయ్ అనే కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా సరే రెగ్యులేటర్ ఉండేది. అందుకే ఏమైనా తప్పులు జరుగుతూ కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ పైన అయితే యాక్షన్స్ తీసుకోవాలి. మీలో కూడా చాలా మంది జియో అండ్ ఎయిర్టెల్ యూజర్స్ ఉంటారు కదా, వీళ్ళ బేస్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి ప్లాన్ ప్రైస్లు అయితే పెంచేస్తున్నారా లేదా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కింద ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. ట్రాయ్ అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసింది కదా, ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేయడమే కాకుండా వీళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుని తిరిగి ఆ బేస్ ప్లాన్స్ తీసుకొచ్చినట్లయితే అది చాలా మందికి మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ నోమా వెల్త్ యొక్క ప్రమోటర్స్ నోమా వెల్త్ లో వాళ్ళకు ఉన్నటువంటి 54% స్టేక్ ని సెల్ చేసి ఎగ్జిట్ అవడానికి చూస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తున్నది కదా. ఇప్పుడు ప్రీవియస్ గా వీళ్ళు ఏదైతే స్టేక్ సేల్ రిలేటెడ్ గా చూసారో అదైతే సక్సెస్ఫుల్ అవ్వకపోవడంతో న్యూ బయర్స్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు చూస్తున్నారని, అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ నోమా వెల్త్ లోని వీళ్ళకు ఉన్నటువంటి స్టేక్ వాల్యూ మనం చూసినట్లయితే 12,800 crores ఉన్నది. బట్ వీళ్ళ స్టేక్ ని 4,000 crores కే సెల్ చేసి ఎగ్జిట్ అయిపోవడానికి చూస్తున్నారంటే 67% డిస్కౌంట్ లోని ఈ స్టేక్ ని సెల్ చేసి ఎగ్జిట్ అవడానికి వీళ్ళు చూస్తున్నారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. నిజంగా అంటే ఇంత డిస్కౌంట్ లోని వీళ్ళు ఎందుకు సెల్ చేస్తున్నారు అన్నది అయితే క్లారిటీ లేదు. నిజంగా ఇంత డిస్కౌంట్ లోని ప్రమోటర్స్ ఇప్పుడు సెల్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది అన్నది చూడాలి. ఏకంగా 67% డిస్కౌంట్ అంటే ఏ ప్రమోటర్ కూడా అంత తక్కువ అమ్ముకోవాలనుకోరు కదా. ఫైనల్ ఒకవేళ వీళ్ళు స్టేక్ సెల్ చేసినట్లయితే ఏ ప్రైస్ కి సెల్ చేస్తారన్నది మనకి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐఆర్డిఏ బీమా సుగమ్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ వెబ్సైట్ నెక్స్ట్ వీక్ లోని లైవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ బీమా సుగమ్ వెబ్సైట్ ఏంటంటే మనకి పాలసీ బజార్ వెబ్సైట్ ఉన్నది కదా, అక్కడ వేరియస్ పాలసీస్ లిస్ట్ అయి ఉంటాయి. మనం చెక్ చేసుకుని మనకు నచ్చిన పాలసీ తీసుకుంటాం కదా. అలాగే ఐఆర్డిఏ ఇప్పుడు గవర్నమెంట్ కి చెందినటువంటి ఈ వెబ్సైట్ ని అయితే తీసుకొస్తున్నది. ఈ బీమా సుగమ్ వెబ్సైట్ లోని కూడా సేమ్ మనకి వేరియస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లిస్ట్ అయి ఉంటాయి. అక్కడి నుంచి మనం ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే కొనుక్కోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ కనుక రోల్ అవుట్ అయింది అనుకోండి, అది పాలసీ బజార్
బజార్ కి కాంపిటేటర్ అవుతుంది కాబట్టి మనం ఇది పాలసీ బజార్ రిలేటెడ్ గా అయితే కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నో ఈ ప్లాట్ఫామ్ కొత్తగా ఏదైతే డెవలప్ చేయబోతున్నారో దాన్ని బిల్డ్ చేయడానికి టెక్ ఈకో సిస్టమ్ రిలేటెడ్ గా ప్రోటీన్ ఈ జిఓవి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్ డెవలప్ చేయడానికి ప్రోటీన్ ఈ జిఓవి వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి అది ప్రోటీన్ ఈ జిఓవికి పాజిటివ్ ఉంది. బట్ ప్లాట్ఫామ్ వచ్చినట్లయితే కొంతవరకు పాలసీ బజార్ యొక్క వాల్యూమ్స్ తగ్గచ్చు కాబట్టి అది పాలసీ బజార్ కి అయితే నెగిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జేబీఎం ఆటో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది కదా. ఈ స్టాక్ ఇంతలా ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అయిందంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ దగ్గర నుంచి వీళ్ళకి $100 బిలియన్ వర్త్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళకి మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్ లోని ఎలక్ట్రిక్ బస్సెస్ ని డిప్లాయ్ చేసేందుకు గాను రావడం జరిగింది. ఓవరాల్ గా 1455 ఎలక్ట్రిక్ బస్సెస్ డిప్లాయ్మెంట్ అండ్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఫండ్ అయితే వచ్చింది. సో ఎప్పుడైతే ఈ ఈవీ పుష్ రిలేటెడ్ గా వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పి అప్డేట్ ని రిలీజ్ చేశారో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి జేబీఎం ఆటో స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ బిహెచ్ఈఎల్ వాళ్ళకి సౌత్ వెస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 23 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు కవచ్ సిస్టమ్ సప్లై, ఇన్స్టలేషన్, కమిషనింగ్ వంటి వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని 18 months లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి చెందినటువంటి ఆప్టో ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 26 crores. ఆల్రెడీ వీళ్ళకి 115 crores వర్త్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్ సప్లై రిలేటెడ్ ఒక ఆర్డర్ వచ్చింది. దాని అమెండ్మెంట్ గా ఇప్పుడు ఈ ఆర్డర్ అయితే రావడం జరిగింది అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బ్యాటిల్ ట్యాంక్ అప్లికేషన్స్ లో యూజ్ చేసేటువంటి ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఎడిషనల్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పారస్ డిఫెన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళకి ఆర్వీఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 129 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు సెంట్రల్ రైల్వే నాగపూర్ డివిజన్ లోని ట్రాక్షన్ ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 18 months లో కంప్లీట్ చేయాలి. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది టెక్స్మాకో రైల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డీసీఎక్స్ సిస్టమ్స్ వాళ్ళు ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఈఎల్టీఏ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేయబోతున్నట్టుగా ఏప్రిల్ మంత్ లోనే అనౌన్స్ చేశారు అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా వీళ్ళు ఎయిర్ బార్న్ మ్యారిటైమ్ రాడార్ సిస్టమ్స్, ఫైర్ కంట్రోల్ రాడార్ సిస్టమ్స్ అండ్ అదర్ రాడార్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా ఆ టైంలోనే షేర్ చేయడం జరిగింది. నో ఈ జాయింట్ వెంచర్ కంపెనీ తమిళనాడు గవర్నమెంట్ తోని ఒక ఎంఓయూ సైన్ చేసినట్టుగా ఈ రోజు వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఎంఓయూలో భాగంగా తమిళనాడు హొసూర్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ లోని వీళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే సెటప్ చేయనున్నారు. నో ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా కొత్తగా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయనున్నారో దాని ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది డీసీఎక్స్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్సిగో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఇక్సిగో వాళ్ళు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళతోని అండ్ ఓఎన్డీసీ ఉన్నది కదా, ఈ ఓఎన్డీసీ వాళ్ళతో పార్ట్నర్షిప్ లో భాగంగా ఇక్సిగో ట్రైన్స్ యాప్ ఏదైతే ఉన్నదో ఈ యాప్ లోని ఢిల్లీ మెట్రో రైల్ టికెట్స్ ని కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక పైన ఈ యాప్ ని యూజ్ చేసుకోవడం ద్వారా క్యూఆర్ బేస్డ్ ఢిల్లీ మెట్రో టికెట్స్ అయితే వీళ్ళు కస్టమర్స్ కి అవైలబుల్ గా ఉంచబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళ ట్రైన్ యాప్ లోకి ఢిల్లీ మెట్రో రైల్ టికెట్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇక్సిగో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆస్ట్రాజెనికా ఫార్మా వాళ్ళకి నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి షోకాజ్ నోటీస్ అయితే రిసీవ్ చేసుకున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి ఇన్హిలేషన్ పౌడర్ ఏదైతే ఉన్నదో దానిపైన వీళ్ళు ఓవర్ చార్జ్ చేశారని చెప్పి గుర్తించడంతోనే వీళ్ళకి షోకాజ్ నోటీస్ అయితే ఇష్యూ చేశారని, టోటల్ గా దీనివల్ల వీళ్ళ పైన 60 crores పెనాల్టీ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా పే చేయాలని చెప్పి ఆదేశించినట్లుగా. కాకపోతే కంపెనీ అయితే ఈ ఇష్యూని ఫర్దర్ గా అంటే అథారిటీస్ ఉంటారు కదా వాళ్ళకైతే రైజ్ చేస్తామని చెప్తున్నారు. చూడాలి వీళ్ళు రైజ్ చేసిన తర్వాత వీళ్ళకి ఫేవరబుల్ గా తీర్పు వస్తుందా లేదా అన్నది. బట్ వీళ్ళు అమౌంట్ పే చేయాలని చెప్పి కనుక ఫైనల్ వర్డిక్ట్ వచ్చినట్లయితే అది ఆస్ట్రాజెనికా ఫార్మా వాళ్ళకి నెగిటివ్ కానుంది. నెక్స్ట్ యాపిల్ ఇండియా వాళ్ళకి యుఎస్ లోని మరొక పేటెంట్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్ అండ్ ఆన్లైన్ కామర్స్ ఫ్రాడ్ గుర్తించేటువంటి ఏఏ పవర్డ్ కన్స్యూమర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో దానికైతే వీళ్ళకి పేటెంట్ రావడం జరిగింది. ఇలా ఏదైనా కంపెనీకి చెందినటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు, ఆ కంపెనీ యొక్క టెక్నాలజీస్ కావచ్చు, ప్లాట్ఫామ్స్ కావచ్చు, వాటికి కనుక పేటెంట్ వచ్చింది అనుకోండి, దాని ద్వారా ఆ పేటెంట్ ఎన్ని ఇయర్స్ ఉంటుందో సేమ్ థింగే వేరే ఒకళ్ళు దాన్ని కాపీ చేయడానికి అవ్వదు కాబట్టి అది ఆ కంపెనీకి అయితే అడ్వాంటేజ్ అవుతుంది. సో యాపిల్ వాళ్ళకి మరొక పేటెంట్ రావడం అన్నది మనం యాపిల్
ఐఫిల్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.